హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ వీడియో నుండి సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఫస్ట్ చాప్టర్ని అయిన నెంబర్ సిస్టమ్ పార్ట్ 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. అక్కడ నుండి మీరు 1 by 1 వీడియోస్ చూడొచ్చు. టోటల్ 8 వీడియోస్ ఉంటాయి ఫస్ట్ చాప్టర్ మీద, ఓకేనా? లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా కంప్లీట్ చాప్టర్ లిస్ట్ అనేది ఎండింగ్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. క్లియర్? ఓకే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియో నుండి మనము సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకే, సరే. మీకు ఈ పాలినామియల్ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ 9th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 10thలో ఎక్కువగా వస్తుంది. ఫ్యూచర్లో మ్యాథ్స్ ఉన్న చోటంతా ఈ పాలినామియల్స్ అనేవి ఉంటాయి. ఈ పాలినామియల్స్ అనే చాప్టరు మీకు 8th క్లాస్లో వేరే పేరుతో వచ్చింది. అంటే ఇంట్రడక్షన్ అనమాట. ఈ పాలినామియల్స్ అనేది ఆ చాప్టర్కి సంబంధించిన సబ్ టాపిక్ అనమాట. చాప్టర్ పేరు వచ్చి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్. మీకు 8th క్లాస్లో నేర్చుకొని ఉంటారు. చాప్టర్ పేరు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఓకేనా? ఆయా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఈ పాలినామియల్స్ అనేది ఒక టాపిక్ అనమాట. అయితే ఈ పాలినామియల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. సో ఈ పాలినామియల్స్ తెలియాలంటే ఇక్కడ మీకు రాసిన లిస్ట్ 11 ఉన్నాయి. ఆ 11 మీకు తెలియాలి. సో ఇంట్రడక్షన్లో ఈ 11 గురించి 1 by 1 చూద్దాం. ఇందులో చాలా వరకు మీకు ఆల్రెడీ వచ్చేసి అంటే మీకు 8th క్లాస్లో వచ్చింది. ఫస్ట్ వన్ వేరియబుల్, కాన్స్టెంట్, టర్మ్, ఎక్స్ప్రెషన్స్. ఈ 4 మీకు 8th క్లాస్లో వచ్చినాయి. అదేవిధంగా ఇంకేమొచ్చినాయి? కోఎఫిషియంట్ అంటే కూడా వచ్చింది. డిగ్రీ అంటే కూడా వచ్చింది, డిగ్రీ ఆఫ్ టర్మ్. సో రిమైనింగ్ అంతా కొత్త అనమాట, ఓకేనా? అవే అనమాట ఈ పాలినామియల్స్కి సంబంధించిన చాప్టర్. ఇప్పుడు టిక్కులు చేశాను చూడండి, ఇవంతా ఆల్జీబ్రిక్ నుండి వచ్చింది. సరే, ఇంకా అదంతా వదిలేస్తే ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఏమి? వేరియబుల్. అసలు వేరియబుల్ అంటే ఏంటో మీకు తెలియాలి. సో ఎవరైతే మన క్లాసెస్ లాస్ట్ ఇయర్ కూడా విన్నాలో వాళ్ళకు వచ్చు వేరియబుల్ అంటే ఏంటో. సో వేరియబుల్ అంటే ఏమి? నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ అంటే ఏమంటే మనకి ఇంగ్లీష్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ నుండి జెడ్ వరకు, వాటినే వేరియబుల్స్ అంటారు. మీరు చాలా వరకు రాసి ఉంటారు 3x + 4 5x - y ఇలా రాసి ఉంటారు కదా. ఇందులో x yలు ఉంటాయి కదా, వాటిని వేరియబుల్స్ అంటాం. సో ఇవి మేజర్గా మనం యూజ్ చేసేవంటే x y z ఈ 3 ఎక్కువగా యూజ్ చేస్తాము. ఆ తర్వాత a b c ఇవి కూడా యూజ్ చేస్తాం. వేటినన్నా యూజ్ చెయ్యొచ్చు ఈ వేరియబుల్స్లో, కానీ కొన్ని ఫిక్స్డ్గా ఆల్రెడీ ఉంటాయి. అవేంటే మీరు రేడియస్ నేర్చుకొని ఉంటారు కదా. రేడియస్ అంటే ఏమి? స్మాల్ r. సో r అనేది ఒక వేరియబుల్. r అనే వేరియబుల్కి ఏం మీనింగు? రేడియస్, ఓకేనా? అలా ఫిక్స్ అయిపోయింది కదా సార్ అనే డౌట్ కొంతమందికి వస్తుంది. అక్కడ నేమ్ ఫిక్స్ అయింది కానీ వాల్యూ ఫిక్స్ అవ్వాలి. ఒకదానికి 4 రావచ్చు రేడియస్, ఇంకో దానికి 2 రావచ్చు, ఇంకో దానికి 1 రావచ్చు, ఒకదానికి 10 రావచ్చు. అంటే r వాల్యూ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మారిపోతూ ఉంటుంది. x వాల్యూ కూడా అంతే, ప్రాబ్లమ్ బేస్ చేసుకొని మారిపోతూ ఉంటుంది. అలా మారిపోయే వాటినే మనం వేరియబుల్స్ అంటాం. అందువల్ల వాటిని నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ అంటాం, ఓకేనా? వాటికి ఒక ఫిక్స్డ్ వాల్యూ అంటూ ఉండదు. అదేవిధంగా మీకు డయామీటర్ కూడా గుర్తుంది కదా. డయామీటర్కి ఏమి వేరియబుల్? డి. నెక్స్ట్ టైం టీ. ఇలా కొన్ని ఫిక్స్డ్గా ఉండిపోయింది. అయితే మనము XYZ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అందువల్ల వాటినే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తాం.
అంతేకాని ఇవే ఇవ్వాలి, ఇవి ఇవ్వకూడదు, ఇవంతా వాడకూడదు అని రూల్ లేదు. మనం ఎక్కువగా యూజ్ చేసేది XYZ. ఎందుకంటే ఇదే కారణం. ప్రతిదానికి ఒక ఫిక్స్‌డ్‌గా నంబర్ పేరు ఉండిపోయింటాయి. కానీ మన అవసరాన్ని బట్టి అవి కూడా క్లియర్? ఓకే. ఇప్పుడు వేరియబుల్ అంటే మీకు తెలిసిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి? కాన్స్టెంట్. సెకండ్ వన్ ఏమి? కాన్స్టెంట్. సో ఇదేమంటే ఏ ఫిక్స్డ్ వాల్యూ. కాన్స్టెంట్ అంటే ఏమి? ఫిక్స్డ్ వాల్యూ. అంటే మన నంబర్స్ అన్నీ కాన్స్టెంటే. నంబర్స్ అంటే మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం చూడండి. రియల్ నంబర్స్ అంటే ఇర్రేషనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ ఇవన్నీ కూడా కాన్స్టెంటే. ఓకేనా? అందువల్ల సింపుల్గా నెంబర్స్ అంటే. సో ఫిక్స్డ్ వాల్యూ ఇవంతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాల్వ్ చేసాం. ఆన్సర్ 7 వచ్చింది వాల్యూ. సో వేరే ప్రాబ్లం కూడా 7 వచ్చింది. ఇలా ఈ 7 ఒక ప్రాబ్లంలోనే కాదు, ఎక్కడైనా సరే 7 7ఏ. వాల్యూ మారిపోద్దా? రేపు దీన్ని పట్టుకొని 6 అంటామా? 6 అంటే ఏమి? ఇది. అంతేకాని రేపు అయ్యే కాడికి దీని వాల్యూ 6 అవ్వదు. నెక్స్ట్ ప్రాబ్లం, రెండో ప్రాబ్లం, మూడో ప్రాబ్లం, నాలుగో ప్రాబ్లం ఇలా ప్రాబ్లమ్స్ మారే కొద్దీ ఈ 7 అనే దానికి మీనింగ్ మారిపోదు. 7 అంటే 7ఏ ఎప్పటికి. అదే ఇక్కడికొస్తే ఎక్స్ వాల్యూ ఒక ప్రాబ్లంలో 2 రావచ్చు, ఒక ప్రాబ్లంలో 7 రావచ్చు, ఒక ప్రాబ్లంలో 13/2 రావచ్చు. ఇలా ఎలాగన్నా రావచ్చు. చేంజ్ అయిపోతా ఉంటుంది. అలా చేంజ్ అవ్వడం వల్ల వాటిని వేరియబుల్స్ అంటాము. అందువల్ల నాట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఇవి ఫిక్స్డ్‌గా ఉండటం వల్ల వీటిని కాన్స్టెంట్ అని పిలుస్తాం. సో ఈ కాన్స్టెంట్ అనేది ఇలా నెంబర్ ఉండొచ్చు. √2 రూట్ ఆఫ్ నెంబర్స్ ఉండొచ్చు. 7/3 ఫ్రాక్షన్ ఉండొచ్చు. నెగెటివ్ నెంబర్ ఉండొచ్చు. డెసిమల్ నెంబర్ కూడా ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి అవంతా కాన్స్టెంటే. ఓకేనా? సో సెకండ్ వన్ కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ టర్మ్. టర్మ్ అంటే ఏమి? టర్మ్ ఈస్ ఏ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ combination of variable and constant. అంటే ఏమంటే టర్మ్ అంటే సో ఇక్కడ రాసిన ఈ వేరియబుల్స్, ఈ కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్క టర్మే. ఓకేనా? వీటినైతే వేరియబుల్ టర్మ్ అంటాము. ఇలా నెంబర్స్ ఉంటే కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం. అలా కాకుండా రెండు కాంబినేషన్ ఉంటే అంటే ఎలా అంటే ఇక్కడ ఉంది చూడండి. ఈ 3x అనేది కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ కాన్స్టెంట్. అదేవిధంగా 5x ఇది కూడా వేరియబుల్ కాన్స్టెంట్ కాంబినేషన్ ఉంది కదా, దీన్ని కూడా టర్మ్ అని పిలుస్తాం. అయితే ఇక్కడుండే వీటిని ఈ 4 అనేదాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. దీన్ని వచ్చి వేరియబుల్ టర్మ్ అంటాం. ఓకేనా? బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ వి డిసైడ్ ద నేమ్ ఆఫ్ ద టర్మ్. ఓకేనా? ఎందుకంటే సిచ్యువేషన్స్ని బట్టి ఇక్కడ చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. క్వశ్చన్ని బట్టి మన ఆన్సర్ డిసైడ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సో 7 కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. -5 కాన్స్టెంట్ టర్మ్. అదే మరి y వేరియబుల్ టర్మ్. x² ఇది చూడండి, ఇది x² అంటే ఎక్స్లు ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నాయి. సో దీన్ని టర్మ్ అనే అంటాము, వేరియబుల్ టర్మ్ అనము. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పవర్ ఉంది. సో ఇదేమవుతుందంటే దీనిలో 2 వేరియబుల్స్ ఉంటాయి, x × x 2 వేరియబుల్స్ ఉంది కాబట్టి కాంబినేషన్ అయిపోయింది. కాబట్టి ఇది టర్మ్, ఇది వేరియబుల్ టర్మ్ అంటాం, ఇది కాన్స్టెంట్ టర్మ్. కానీ వీటన్నిటిని నార్మల్గా టర్మ్స్ అని పిలవచ్చు. అదేవిధంగా -7x ఇది ఒక టర్మ్, -5x ఇది టర్మ్, xy ఇది కూడా టర్మే.
2 డిఫరెంట్ వేరియబుల్స్ కలిసి ఇలా ఫామ్ అయితే కూడా టర్మ్ అనే పిలుస్తాం. క్లియర్? థర్డ్ వన్ కూడా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏందది? ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ అంటే అర్థం ఏమంటే ది కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ by using the operations plus minus into. ఓకేనా? ఈ 3 ఆపరేషన్స్ని యూజ్ చేసి మనం ఏమనొచ్చు? ఎక్స్‌ప్రెషన్స్ అనొచ్చు. అయితే మీకు ఇందులో డివైడెడ్ బై ఉండదు. యాక్చువల్‌గా అయితే డివైడెడ్ బై ఇక్కడ చూడండి y/3 ఇది కూడా ఒక టర్మే. ఓకేనా? దాంతోపాటు 3/x ఇది కూడా టర్మే. కానీ ఇక్కడ పాలినామియల్స్కి వచ్చే కాడికి వాటిని పాలినామియల్స్లో టర్మ్స్ అనకూడదు. ఆల్జీబ్రిక్లో టర్మ్స్ అనొచ్చు. ఓకేనా? ఇవి టర్మ్సే. కాసేపు గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు టర్మ్స్ అనే గుర్తుపెట్టుకోండి. అక్కడికి వచ్చినాక నేను చెప్తాను, ఇంకా క్లియర్గా చెప్తాను, ఇబ్బంది లేదు. సో ఇవంతా టర్మ్స్. కానీ కాంబినేషన్ అన్నప్పుడు మాత్రం ఏమి ప్లస్ మైనస్ ఇంటూ మాత్రమే వస్తుంది. డివైడెడ్ బై రాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2x + 7 ఇది ఒక ఎక్స్‌ప్రెషన్. సో ఫస్ట్ ఇది పాలినామియల్ ఇది టర్మ్ 1 2 అంటే 2 టర్మ్స్ ఉన్నాయి. x² - 4x - 5 ఇది కూడా ఎక్స్‌ప్రెషన్. అయితే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది మీకు ఇంపార్టెంట్. దేనికి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. అదే మీకు చెప్పే కొద్దీ మీకే తెలుస్తుంది. నెక్స్ట్ 7x ఇది కూడా ఎక్స్‌ప్రెషన్. చూడండి, మీరు బాగా గమనిస్తే చూడండి, దీన్ని ఎక్స్‌ప్రెషన్ అంటాము, అదేవిధంగా టర్మ్ అని కూడా అంటాం. ఓకేనా? 5x - 7 సో ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్‌ప్రెషన్స్ అవుతాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ 4 నీట్గా రాసుకోండి. తర్వాత మిగిలినటివి కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో 4 అయినాయి, మొత్తం 11. ప్రతి దాని గురించి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. నోట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఏమి? పాలినామియల్. అసలు పాలినామియల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి, ఏమి ఇక్కడ మీకు రాసిందంతా మీకు క్లియర్గా అవ్వాలన్న ఉద్దేశంతో నా ఓన్గా రాసింది. పొరపాటుగా ఎక్కడన్నా డెఫినేషన్స్ అనుకునేరు. ఇవేవి కూడా వీటి డెఫినేషన్స్ కావు. మీకు అర్థం అవ్వాలని నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో, నా ఓన్ ఫార్మేషన్తో రాసింది. ఓకేనా? సో వీటికి డెఫినేషన్స్ కావాలంటే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, హ్యాపీగా చూసి రాసుకోవచ్చు. బట్ ఎక్కడా కూడా మిమ్మల్ని డెఫినేషన్స్ అడగడు. అందువల్ల నేను డెఫినేషన్స్ రాశానంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో మీకు అర్థమయ్యేలా సింపుల్ వర్డ్స్ని యూజ్ చేసి రాశాను. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమి? పాలినామియల్. పాలినామియల్ అంటే ఏమంటే అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ హ్యావింగ్ ఓన్లీ నాన్ నెగటివ్ పవర్స్. అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఇంతకు ముందు రాశాం కదా. ఏమి? ఎగ్జాంపుల్ చూడండి, 7x + 4 ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్. దీన్ని పాలినామియల్ అనొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, x² + 3x + √7 దీన్ని కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అనొచ్చు. x⁻³ + 7x దీన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ అనకూడదు. ఓకేనా? ఇది కాదు, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ కాదు. ఎందుకంటే దీన్ని పవర్ చూడండి, నాన్ నెగటివ్ పవర్స్. ఇక్కడ పవర్ ఏముంది? -3 ఉంది. -3 అంటే ఏమి? నెగిటివ్ నెంబర్. సో అది పాలినామియల్ కాదు. ఓకేనా?
ప్లస్ ఇంకా చూడండి ఫోర్త్ వన్ 7/x ప్లస్ 5x² మైనస్ 3 ఇలా ఉంటే కూడా దాన్ని పాలినామియల్ అనకూడదు. ఎందుకంటే ఇక్కడున్న ఒక వేరియబుల్ డినామినేటర్లో ఉంది. సార్ డినామినేటర్లో ఉంది, దాని పవర్ 1 కదా సార్, నాన్ నెగిటివ్ పవర్సే కదా సార్ అంటారు కొంతమంది. సో అది కాదు. ఎందుకు కాదంటే మీరు 8th క్లాస్లో ఫార్ములాస్ ఏది లా ఆఫ్ ఎక్స్పోనెన్స్ అనే ఫార్ములాస్ నేర్చుకొని ఉంటారు. ఏం ఫార్ములా అంటే ఇక్కడ రాస్తా చూడండి. a పవర్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n. సో దీన్ని ఎక్స్లో రాసామనుకోండి, x పవర్ -2 దట్ ఈక్వల్ టు 1/x². అంటే డినామినేటర్లో పాజిటివ్గా ఉంటుంది, అది న్యూమరేటర్లోకి వెళ్ళే కాడికి నెగిటివ్ అయిపోద్ది. అవునా? ఈ ఫార్ములా గుర్తుందా మీకు? ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది, నెగిటివ్ పవర్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి దాన్ని పాలినామియల్ అనకూడదు. ఓకేనా? సో ఇది కూడా పాలినామియల్ కాదు. ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తా చూడండి. అదేంటంటే √x+7 ఇది కూడా పాలినామియల్ కాదు. ఓకేనా? ఇది కూడా పాలినామియల్ కాదు. ఎందుకు అంటే చెప్తా చూడండి. దీనికి ఎక్స్ పవర్లో 1 ఉంది. సో పాజిటివ్నే అయినప్పటికీ దీన్ని ఒరిజినల్గా చెప్పాలంటే మీకు nth రూట్ ఆఫ్ a దట్ ఈక్వల్ టు a పవర్ 1/n. ఇది కూడా మీకు లా ఆఫ్ ఎక్స్పోనెన్స్లో వచ్చుంటుంది ఈ ఫార్ములా కూడా. సో పవర్లో రూట్ ఆఫ్లో ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లోకి వస్తుంది. సో ఇది కూడా డినామినేటర్లో పవర్ ఉన్నట్టే. ఆ పవర్ ఎప్పుడు కూడా నాన్ నెగిటివ్ పవర్, నాన్ నెగిటివ్ ఇంటీజర్. సో సారీ, పక్కన ఇంటీజర్ కూడా మెన్షన్ చేయాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ మాత్రమే పాలినామియల్స్లో ఉంటాయి. సో ఇదేమి ఇంటీజర్ అవ్వదు. పవర్లో ఏమున్నట్టు 1/n అని ఉంది. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ కదా, అంటే ఇదేమి అర్థము, ఎక్స్ పవర్ 1/2 అవుని. అంటే రేషనల్ నెంబర్ వచ్చింది, ఇంటీజర్ రాలా కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. అంటే ఎలా ఉండాలి పవర్స్ అనేది, ఒక్కసారి మీరు నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటాం. సింపుల్గా మీకు చెప్పాలంటే హోల్ నెంబర్స్ పవర్స్ ఎప్పుడు హోల్ నెంబర్స్గా ఉంటే వాటిని మాత్రమే పాలినామియల్స్ అంటాము. హోల్ నెంబర్స్ అంటే ఏమి, 0 నుండి ఇన్ఫినిటీ దాకా నెగిటివ్ నెంబర్స్ ఉండవు. అవునా? దాన్ని సింపుల్గా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. మ్యాథ్స్ టర్మినాలజీలో హోల్ నెంబర్స్ని ఇలాగే మెన్షన్ చేస్తాం, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని. సో ఆ విషయం మీకు తెలియాలి కాబట్టి నేను హోల్ నెంబర్స్ అని రాస్తుంటే సింపుల్గా అయిపోయి ఉంటుంది. బట్ ఈ వర్డ్ గురించి మీకు తెలియాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలి, ప్లస్ 0 మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? వీటిని మాత్రమే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. సో ఇవి. ఇప్పుడు ఇంకొంతమందికి ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ కూడా రూట్ ఉంది కదా అని. సో దాని పవర్ కూడా 1/2నే కదా, అది పాలినామియల్ అవుతుందా? అవుతుంది, 100% అవుతుంది. ఇక్కడ మనం పవర్ చూడాల్సింది ఎక్స్కి, వేరియబుల్కి మాత్రమే చూడాలి. సో హ్యావింగ్ ఓన్లీ చూడండి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ హ్యావింగ్ ఓన్లీ నాన్ నెగిటివ్ పవర్స్. సో నెంబర్తో మనకి పని లేదు, వేరియబుల్స్ మాత్రమే చూడాలి. ఒకవేళ ఇలా ఇచ్చినా సరే 6th వన్ x² √3x √3x+7. ఇక్కడ రూట్ అనేది 3కి ఉంది, ఎక్స్కి లేదు, కాబట్టి ఇది కూడా పాలినామియలే. ఓకేనా? ఈ 3 పాలినామియల్సే అవుతాయి. నెగిటివ్ పవర్స్ ఉండకూడదు, డినామినేటర్లో ఉండకూడదు, అలాగే పవర్స్ రూట్ అనేది ఉండకూడదు. ఓకేనా? వేరియబుల్స్కి రూట్ అనేది ఉండకూడదు. ఇలా లేకుండా ఉండే వాటిని మాత్రమే మనం పాలినామియల్స్ అంటాం. అందుకే చెప్పింది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో పాలినామియల్స్ అనేది ఒక పార్ట్ అంతే. ఎందుకంటే ఇవి కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్సే, ఇవి పాలినామియల్స్ అనే దానికి రాదు, కాబట్టి అది ఒక పార్ట్. ఓకేనా? సరే, ఇప్పుడు సెకండ్ వన్ ఏమి, పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఎక్సో వైయో ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నటువన్నీ నేను 1 వేరియబుల్, ఎందుకంటే కొన్ని పాలినామియల్స్ ఇలా కూడా రాయొచ్చు. సో ప్లేస్ లేదా, సో ఈ ఎగ్జాంపుల్స్ తీసేసి రాస్తా.
సో కొన్ని వచ్చి 3x² ప్లస్ 7y ప్లస్ 8 ఇలా కూడా ఉండనండి. ఇది కూడా పాలినామియల్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఎక్స్కి పవర్ 2 ఉంది, వైకి వచ్చి పవర్ ఏం లేదు, ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. సో ఇది కూడా పాలినామియల్ అవుతుంది. అయితే ఈ పాలినామియల్ ఇన్ వేరియబుల్ టూ వేరియబుల్స్. ఎందుకు ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ని యూజ్ చేశాం కాబట్టి దాన్ని ఏమంటామంటే పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఈ చాప్టర్ అంటే మనకి 9th క్లాస్లో ఉండేదంతా పాలినామియల్స్ ఇన్ 1 వేరియబుల్. అంటే చూడండి, ఈ 3 టైప్సే వస్తాయి. ఓకేనా? అదే అనమాట, ఏ పాలినామియల్ కంటైన్స్ ఓన్లీ 1 వేరియబుల్. ఏదో ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఇలా 2 వేరియబుల్స్ ఉండకూడదు. ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. x² ప్లస్ 7x మైనస్ 3 ఇదో పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. x మైనస్ 5 ఇది కూడా పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. 3y² ప్లస్ 7y మైనస్ 10 ఇది కూడా పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. అయితే ఆ వేరియబుల్ ఏంటి? y. ఏదన్నా ఉండొచ్చు, ఒక వేరియబులే యూజ్ చేయాలి. అంటే ఏ నుండి జెడ్ వరకు తీసుకుంటే ఏదో ఒక్క వేరియబుల్తో యూజ్ చేసే పాలినామియల్స్నే పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. ఓకే, ఇవి ఇంపార్టెంట్ బాగా ఈ వర్డ్స్ అంట. అందుకే ఈ లిస్ట్ మొత్తం మీకు రాసింది. ఇవంతా మీరు నేర్చుకున్నారంటే ఈ చాప్టర్ వచ్చేస్తుంది. ఫ్యూచర్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. చూడండి, ఇది తెలుస్తుంది. డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. సో మీకు ఆల్రెడీ తెలుసు, 8th క్లాస్లో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో డిగ్రీ ఆఫ్ టర్మ్ నేర్చుకొని ఉండరు. ఓకేనా? అయినా సరే ఒక్కసారి చూడండి, డిగ్రీ ఆఫ్ టర్మ్ అంటే ఏమంటే ది పవర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటి పవర్నే డిగ్రీ ఆఫ్ టర్మ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 7x² ప్లస్ 3y ప్లస్ 8. ఈ 7x 3x ఎక్స్ పవర్ ఎంత ఉంది? 2. దాన్నే డిగ్రీ ఆఫ్ ద టర్మ్ అంటాం. చూడండి, ఒక్కొక్క టర్మ్కే చెప్పాలి. 2 టర్మ్స్ ఇలా 2, 3 తీసుకొని అంతా చెప్పకూడదు. డిగ్రీ పేరు చూడండి, డిగ్రీ ఆఫ్ టర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3x² దీని డిగ్రీ ఎంత? 2. అంతే, ఒకదానికే చెప్పాలి. లేదా 7xy ఇలా ఉన్నింది అనుకోండి, దీని డిగ్రీ ఎంత అంటే 1 అనుకుంటారు. 1 కాదు, ఎక్స్కి పవర్ 1 ఉంది, వైకి కూడా పవర్ 1 ఉంది. సో 1 + 1 2 అవుతుంది. అయితే ఇక్కడ మనం మనకి ఎక్కువ రాదులేండి. ఓకేనా? ఎటువంటివి ఎక్కువ రాదు, కానీ మీరు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను చెప్తాను. ఎందుకు ఎక్కువ రాదో కూడా చెప్తా చూడండి. ఇదే కారణం, పాలినామియల్స్ ఇన్ 1 వేరియబుల్. మనకు ఉండే పాలినామియల్స్ అంతా 1 వేరియబుల్తో ఉండేవే ఉంటాయి ఎక్కువ. సో ఇది 2 వేరియబుల్స్, అందువల్ల ఇలాంటివి రాదు. అయినా సరే ఒకవేళ వస్తే ఛాన్స్ వదలకూడదు, మీరు నేర్చుకోవాలి. అందుకు నేను చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఇలా ఇస్తే 5x² yz అంటే పాలినామియల్ ఇన్ 3 వేరియబుల్స్ ఇచ్చాడు. ఒకవేళ దీనికి డిగ్రీ అడిగాడు అనుకోండి, ఎక్స్కి 2 ఉంది, వైకి డిగ్రీ వచ్చి అదే పవర్ వచ్చి 1 ఉంది, జెడ్కి పవర్ 1. సో మొత్తం యాడ్ చేస్తే 2 + 1 + 1 4. సో డిగ్రీ ఆఫ్ ద టర్మ్ ఏమవుద్ది? 4 అవుతుంది. ఒకవేళ అలా ఇలా జస్ట్ కాన్స్టెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? కాన్స్టెంట్ అంటే 6 అనే కాన్స్టెంట్ నెంబర్ మాత్రం ఇచ్చాడు. సో దీని డిగ్రీ ఎంత? అందరు 1 అని పెట్టేస్తారు. 1 కాదు, అది 0. డిగ్రీ ఎంత? 0. డిగ్రీ ఎంత? 0. ఎలా సార్? మీరు ఫార్ములా నేర్చుకొని ఉంటారు. సారీ, ఫార్ములాని నేర్చుకొని ఉంటారు. ఏం ఫార్ములా అంటే a⁴ = 1, లా ఆఫ్ ఎక్స్పోనెన్స్లో 8th క్లాస్లో. సో ఆ ఫార్ములా ప్రకారం ఈ 6ని ఎలా రాయొచ్చు అంటే 6 × 1గా రాయొచ్చు. మళ్ళీ 6 × 1ని 6 × 1 అంటే a⁴x కదా, 0 కదా, నేను x⁴0 అనుకుంటా. సో దీన్ని మల్టిప్లై చేస్తే 6x⁴0గా రాయొచ్చు. 6 అంటే మీనింగ్ ఏమి? 6x⁴0. సో ఎక్స్కి పవర్ ఎంత? 0. కాబట్టి దాన్ని డిగ్రీ ఎంత? 0. ఓకేనా? పవరే నథింగ్ బట్ డిగ్రీ. ఇదన్నమాట విషయం. ఏది? డిగ్రీ ఆఫ్ టర్మ్.
ఒకవేళ డిగ్రీ ఆఫ్ పాలినామియల్, ఇదే ఇంపార్టెంట్, మీకు బిట్ ఆన్సర్స్లో తగిలేది ఇదే. 8th వన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో 8th వన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది ఉంది, ఏముంది 3x² + 7x + 8. సో ఇది పాలినామియల్, కన్ఫామ్గా పాలినామియల్. చూడండి, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. సో పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. అయితే దీన్ని డిగ్రీ అడిగాడే అనుకోండి, 2 వేరియబుల్స్ వద్దులేండి, మనం ఇంకా 1 వేరియబులే తీసుకుందాం. సో దీనికి ఈ టర్మ్కి డిగ్రీ ఎంత 1 అవుతుంది, అవునా? 1 కాదు 2. ఈ ఫస్ట్ టర్మ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్కి డిగ్రీ వచ్చి 2, సెకండ్ టర్మ్కి డిగ్రీ వచ్చి 1, థర్డ్ టర్మ్ ఈ కాన్స్టెంట్ కదా కాబట్టి డిగ్రీ ఎంత 0. సో దీని హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 2. అదే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత 2. అదే ఇక్కడ రాసింది, ది highest degree of the term in polynomial is degree of polynomial. highest degree of term, highest degree of term అంతా 2, ఇదే కదా హైయెస్ట్, కాబట్టి ఇదే దాని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. బాగా కన్ఫ్యూజ్ కాకండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. డిగ్రీ ఆఫ్ ద టర్మ్ అంటే ఏమి, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే. డిగ్రీ ఆఫ్ ద టర్మ్ అంటే ఒక్కదానికి చూస్తాం, ఒక్కదానికి మాత్రమే చూస్తాం. అదే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఒకటి చూడొచ్చు, ఒక టర్మ్కి 2 టర్మ్స్కి చూడొచ్చు, 3 మోర్ దెన్ 1 టర్మ్స్, 1 టర్మ్ మోర్ దెన్ 1 టర్మ్. నేను ప్రతి ప్రాబ్లంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కాబట్టి మీకు అటువంటి డౌట్స్ ఉండవు. చెప్పింది జాగ్రత్త వింటాం, నేను ప్రాక్టీస్ చేయమన్నప్పుడు చేసిన తర్వాత వీడియో చూడటం. ఇలాంటి టెక్నిక్లు వాడాలంటే మీకు ఈజీగా వస్తుంది. ప్రతి టెక్నిక్ నేను వీడియోలో మీకు చెప్తాను. సరే, ఇది ఇప్పుడు ఇంకో చూసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్, 7x⁵ + 9x + 3. సో దీని డిగ్రీ అడిగాడు అనుకోండి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. పేరు వినండి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఇక్కడ ఎక్కువ ఉంది, 3 ఉన్నాయి. సో ఫస్ట్ దానికి డిగ్రీ ఎంత 5, సెకండ్ దానికి 1, థర్డ్ దానికి 0. ఫస్ట్ దానికి 5, సెకండ్ దానికి 1, థర్డ్ దానికి 0. హైయెస్ట్ ఎంత 5. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత 5. ఇంకొకటి చూద్దాం, 7 - 10x². దీని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఎంత అవుతుంది? 2. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ద టర్మ్ 1, దీనికి డిగ్రీ ఆఫ్ ద టర్మ్ ఎంత 2. సో దీనిలో హైయెస్ట్ ఎంత 2. ఆ 2ఏ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే చాలామంది నెగిటివ్ ఉంది కదా, అది డిగ్రీ కాకపోవచ్చు కదా అనుకుంటారు. డిగ్రీకి నెగిటివ్ ఉంటే అసలు అది పాలినామియలే కాదు. ఇక్కడ నెగిటివ్ దేనికి ఉంది? టర్మ్కు ఉంది. నెగిటివ్ సింబల్ దేనికి ఉంది? టర్మ్కు ఉంది. కాబట్టి ఇది డిగ్రీ, ఇది పాలినామియల్ అవుతుంది. పాలినామియల్ అయ్యింది కాబట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ చూసాం. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్, కోఎఫిషియంట్. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ అవి. ఓకేనా? ఇప్పుడు 9th వన్, కోఎఫిషియంట్, the numerical value of term. Numerical value of term. For example, 7xy. దీని కోఎఫిషియంట్ అడిగారు అనుకోండి 7. న్యూమరికల్ వాల్యూ ఎంత ఉంది? 7. అది మాత్రమే కోఎఫిషియంట్. అలా కాదు, 15x²y. x² ఉన్నింది అనుకోండి, 15x². సో దీనికి న్యూమరికల్ వాల్యూ అంటే ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 2 ఉంది, కన్ఫ్యూజ్ అవుతారు. సో ముందర ఉండేది చూడండి, x². ఇది ఏంటి? ఇది వేరియబుల్. x వేరియబుల్, 2 అనేది దాని పవర్. ఇదేమి పవర్ అంటే డిగ్రీ. మనం ఏదైనా డిగ్రీ గురించి మాట్లాడేది కోఎఫిషియంట్ కదా. సో దీనికి ముందర ఉంటుంది కోఎఫిషియంట్. ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే వేరియబుల్కి ముందర ఉంటుంది. వేరియబుల్కి ముందర ఎంత ఉంది? 15. సో ఈ 15 కోఎఫిషియంట్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అండ్కి ముందర ఉండేది కోఎఫిషియంట్, వేరియబుల్కి ముందర ఉంటుంది కోఎఫిషియంట్. ఓకేనా? తర్వాత ఒకవేళ ఇలా ఉంది అనుకోండి, జస్ట్ ఎక్స్ మాత్రం ఇచ్చేసాం. ఎక్స్ మాత్రం ఇచ్చేసి దానికి కోఎఫిషియంట్ అంట. సో ఎక్స్కి ముందర నెంబర్ ఉందా? లేదు.
సో లేదు అంటే 1 ఉన్నట్టు. లేదు అంటే ఏమి దాని కోఎఫిషియంట్ 1. ఓకేనా? ఇవన్నమాట ఈ 5 పాలినామియల్స్. పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్, డిగ్రీ ఆఫ్ టర్మ్, డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, కోఎఫిషియంట్. ఓకేనా? సో ఫస్ట్ ఇవంతా నీట్‌గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ 2 చూద్దాం. అయితే ఈ 2 చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నార్మల్‌గా 7 ఉంది కదా! 7 అనే నెంబర్‌కి డినామినేటర్ లేదు. డినామినేటర్ లేదంటే అక్కడ ఏమున్నట్టు అని చెప్పాను? 1 ఉన్నట్టు. సో ఏ నెంబర్ అయినా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 126 డినామినేటర్ లేదంటే 1 ఉన్నట్టు. అవునా? నెంబర్స్‌కి అయితే ఈ విధంగా. మరి వేరియబుల్స్‌కి సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా? వేరియబుల్స్‌కి కూడా ఉంటాయి. అయితే నెంబర్‌కి ఉన్నట్టు ఒక్క డినామినేటరే ఉండదు. దానికి 3 ఉంటాయి కనిపించకుండా. అంటే చూడండి. ఈ డినామినేటర్‌లో నెంబర్ కనిపియలేదంటే 1 ఉన్నట్టు. అదే విధంగా ఈ వేరియబుల్‌కి పవర్ కనిపియలేదంటే పవర్ కానీ డిగ్రీ కానీ కనిపియకుండా ఉంటే 1 ఉన్నట్టు. దాంతోపాటు కోఎఫిషియంట్ ముందర నెంబర్ కనిపియకుండా ఉంటే కూడా 1 ఉన్నట్టు. అంటే వేరియబుల్‌కి 3 ఉంటాయి కనిపించకుండా. సో ఒకటొచ్చి డినామినేటర్. ఇది పెద్దగా యూజ్ చెయ్యం. ఓకేనా? అయినా సరే మీకు తెలిసుండాలి అందువల్ల. సో ఇంకోటి పవర్ లేదా డిగ్రీ. మాక్సిమం ఇంకా మనం డిగ్రీ అనే మెన్షన్ చేస్తాం కాబట్టి డిగ్రీ. కావాలంటే బ్రాకెట్‌లో రాసుకోండి పవర్. పవర్ కూడా ఒక వేరియబుల్‌కి కనిపియలేదంటే ఎంతున్నట్టు? 1. అదే విధంగా కోఎఫిషియంట్ కూడా కనిపియకుండా ఉంటుంది. కనిపియలేదంటే కోఎఫిషియంట్ కూడా ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. ఓకేనా? ఈ విషయం మీకు తెలియాలి ఇంపార్టెంట్. 8థ్ క్లాస్ మన వీడియోస్ చూసిన వాళ్ళకి ఈ విషయం తెలుసు. ఎందుకంటే నేను 8థ్ క్లాస్‌లో ఇది మెన్షన్ చేశా. సో నేను ఎవరికన్నా సరే ఇది ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. ఎందుకంటే ఇది తెలియాలి. ఈ 3 కనిపించకుండా ఉన్న విషయం తెలియాలి. అసలు వేరియబులే కనిపియలేదంటే అదే అన్నమాట నెంబర్. నెంబర్‌కి వేరియబుల్ కనిపియదు. ఓకేనా? ఇలాంటివి ఉంటాయి. ప్రతి చోట నేను మెన్షన్ చేసి చెప్తాను. మీకు దాని గురించి భయం లేదు. సో ఇది నోట్ చేసుకోండి. ఓకే? ఇప్పుడు ఇక్కడికొద్దాం. నోట్ చేసుకునేసారా? ఓకే. నేను రఫ్ చేసేస్తా. ఎందుకంటే నాకు ప్లేస్ కావాలి. ఇప్పుడు చూడండి 10th వన్ టైప్స్ ఆఫ్ పాలినామియల్. 10th వన్, 11th వన్ 2 కూడా టైప్స్ ఆఫ్ పాలినామియల్. ఇవి మీకు ఎలా ఉంటాయంటే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఉంది చూడండి. ట్రయాంగిల్ టైప్స్ ఉన్నాయి కదా! యాంగిల్స్‌ని బేస్ చేసుకొని 3 టైప్స్, సైజ్ బేస్ చేసుకొని 3 టైప్స్. అవునా? ఇది కూడా అంతే. పాలినామియల్స్ టర్మ్స్‌ని బేస్ చేసుకొని 4 టైప్స్. అదే డిగ్రీ ఆఫ్ పాలినామియల్‌ని బేస్ చేసుకొని 5 టైప్స్. ఈ 6th వన్ అవసరం లేదు. బట్ నేను రాశా మీకు పేరు తెలియాలని. ఓకేనా? 5 టైప్స్. ఈ 5 ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్ బేస్డ్ ఆన్ టర్మ్స్. అంటే ఏమంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఒక పాలినామియల్ రాసినప్పుడు అందులో ఉండే టర్మ్స్‌ని కౌంట్ చేసుకొని పేరు పెట్టడం అన్నమాట. సో అలా కానీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 ఉంటే దాన్ని మోనోనామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5x. సో ఇది ఒక టర్మే. దాన్ని మోనోనామియల్ అంటాం. ఇందులో మోనో అంటే మీనింగ్ ఏమంటే 1. మోనో అంటే మీనింగ్ ఏమి? 1. సో 5x ఒక టర్మ్ మోనోనామియల్ అనొచ్చు. లేదా అదే మరి ఉత్త 7 ఉన్నింది అనుకోండి నెంబర్. దాన్ని కూడా మోనోనామియల్ అంటాం. లేదు ఉత్త వేరియబుల్ మాత్రమే ఉంది. అంటే x మాత్రమే ఉంది. సో దాన్ని కూడా మోనోనామియల్ అనొచ్చు. ఏదో ఒకటి సింగిల్‌గా ఉండాలి. ఒకటి టర్మ్ ఉండొచ్చు. లేదా నెంబర్ ఉండొచ్చు. లేదా వేరియబుల్ ఉండొచ్చు. ఓకేనా? ఇలా ఎలా ఉన్నా సరే దాన్ని మోనోనామియల్ అంటాం. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అదే విధంగా సెకండ్ వన్ వచ్చి బైనామియల్. దీనిలో బై అంటే ఏమి? 2 అని మీనింగ్. ఓకేనా? బై అంటే మీనింగ్ ఏమి? 2. అంటే 2 టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5x + 3. ఇందులో 2 టర్మ్స్ ఉంటాయి. 5x ఒక టర్మ్ +3 అనేది ఇంకో టర్మ్. అంటే 2 టర్మ్స్ ఉన్నాయి.
లేదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x. ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ స్క్వేర్, రెండోది వచ్చి 7x. ఎక్స్ క్యూబ్ మైనస్ 5, ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఎక్స్ క్యూబ్, రెండోది వచ్చి -5. సో 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? బైనామియల్. అటు ఎలాగన్నా ఉండొచ్చు, వేరియబుల్ కాన్స్టెంట్ ఉండొచ్చు, లేదా 2 వేరియబుల్స్ ఉండొచ్చు, లేదా వేరియబుల్ నెగిటివ్ నెంబర్, ఎలాగన్నా ఉండొచ్చు. 2 టర్మ్స్ ఉన్నాయా, అది పాలినామియల్ రూల్ని ఫాలో అవుతుందా? పాలినామియల్ రూల్ ఏంటి? డిగ్రీ ఆఫ్ టర్మ్ పాజిటివ్ ఉండాలి, ఉంది కదా. సో ఇవి పాలినామియల్స్. సో టైప్స్ డివైడ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ట్రైనామియల్. పేరేమి? ట్రైనామియల్. ట్రై అంటే అర్థం ఏమంటే 3. ఇది ఇంపార్టెంట్. ట్రై అంటే 3 అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 10th కూడా దీని మీద ఏకంగా ఒక చాప్టరే ఉంది. ఓకేనా? సరే, ట్రై అంటే ఏమి? 3. సో ఎగ్జాంపుల్ 2x² ప్లస్ 7x మైనస్ 5. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటాము? ట్రైనామియల్ అంటాం. నెక్స్ట్ x మైనస్ 5 మైనస్ 7x³. సో ఇందులో కూడా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా ఏమని పిలుస్తాము? ట్రైనామియల్ అనే పిలుస్తాం. ఆ 3 ఏ టర్మ్స్ అన్నా ఉండనింది, మనకి టర్మ్స్తో పనిలే. పాజిటివ్ పవర్, అదే పాజిటివ్ డిగ్రీ ఉందా, పాలినామియల్ అవుతుంది. పాలినామియల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని టైప్స్ చెప్తాం. ఓకేనా? 4th వన్ వచ్చి పాలినామియల్. ఇది ఏమంటే మోర్ దెన్ 4 టర్మ్స్. అంటే ఇక 3 టర్మ్స్ వరకు పర్టికులర్గా ఒక పేరు ఉంటుంది. అలా కాకుండా 4 టర్మ్స్, 5 టర్మ్స్, 6 టర్మ్స్, ఇంకెన్ని టర్మ్స్ అన్నా ఉండనింది, దాన్ని జస్ట్ పాలినామియల్ అని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 7x² ప్లస్ 3x మైనస్ 5x³ మైనస్ 8. ఎన్ని వచ్చాయి? మొత్తం 4 టర్మ్స్ వచ్చాయి. సో దీన్ని ఏమని పిలుస్తాము? పాలినామియల్ అని పిలుస్తాం. ఓకేనా? ఇలాంటివి ఏదన్నా రాసుకోండి, అసలు నెంబరే లేకుండా కూడా రాయొచ్చు. x⁴ మైనస్ x³ ప్లస్ x² ప్లస్ x మైనస్ 7. సో దేనికి చూడండి, కోఎఫిషియంట్ దేనికి లే. అయితే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 5 అంటే మోర్ దెన్ 4, అంటే మోర్ దెన్ 3. 4 ఉండొచ్చు, 4 కన్నా అబోవ్ ఉండొచ్చు. సో ఇది కూడా పాలినామియల్. ఓకేనా? పాలినామియల్ అంటే ఏమి? 4 టర్మ్స్ ఆర్ మోర్ దెన్ 4 టర్మ్స్. ఇది ఏంటిది? టైప్స్ ఆఫ్ పాలినామియల్ బేస్డ్ ఆన్ టర్మ్స్. ఇప్పుడు 11th వన్, ఇదే ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చి ఏమి? టైప్స్ ఆఫ్ పాలినామియల్ బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ చెప్పే కదా, హైయెస్ట్ టర్మ్ అని. సో అదే ఇక్కడ ప్లస్ ఇది ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే దీనికి స్టాండర్డ్ ఫామ్ అని కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడెక్కడ నేను స్టాండర్డ్ ఫామ్ అని లేదు రాయలా, ఇలానే ఉండాలని చెప్పడానికి లేదు. బట్ ఈ డిగ్రీ ఆఫ్ ద ఈ టైప్స్ ఆఫ్ పాలినామియల్లో బేస్డ్ ఆన్ డిగ్రీలో వీటికి ఒక స్టాండర్డ్ ఫామ్, ఇవి ఇలాగే ఉండాలి. సో అవేంటో చూద్దాం స్టాండర్డ్ ఫామ్. సో ఇది ఫస్ట్ వన్, 0 పాలినామియల్. దీనికి స్టాండర్డ్ ఫామ్ అంటూ ఏముండదు, జస్ట్ 0 తప్ప ఏముండదు. అంటే ఆ స్టాండర్డ్ ఫామ్లోనూ 0నే ఉంటుంది, ఇంకా ఎక్కడైనా సరే 0నే ఉంటుంది. అక్కడ 0 తప్ప ఏమీ కనిపించదు. ఓకేనా? అలాంటి దాన్ని ఏమంటాము? 0 పాలినామియల్. ఎగ్జాంపుల్ కూడా ఇది ఒక్కటే, ఇంకేది లే, ఏది పెట్టినా అక్కడ 0 అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కోఎఫిషియంట్ ఉంది, ఇదిగోండి ఇక్కడే చూడండి, ఇందులో x² కోఎఫిషియంట్ లేదు. సో ఈ ఎగ్జాంపుల్లో x² కోఎఫిషియంట్ లేదు, దాని కోఎఫిషియంట్ ఎంత అంటే 0. ఓకేనా? సో అంటే దీన్ని ఎత్తుకొని వచ్చి 0 పాలినామియల్ అనకూడదు. ఓకేనా? దాన్ని అనకూడదు. ఈ 0 పాలినామియల్లో ఒకే ఒక టర్మ్ ఉంటుంది, ఆ టర్మ్ 0 తప్ప ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చి కాన్స్టెంట్ టర్మ్. సో దీనికి స్టాండర్డ్ ఫాము ఏ, అంటే ఏమంటే ఒక నెంబర్, అది ఏదన్నా కానివ్వండి. 7 కాన్స్టెంట్ పాలినామియల్, -5 కాన్స్టెంట్ పాలినామియల్,
7/3 కాన్స్టెంట్ పాలినామియల్. అంటే నెంబర్ ఉంది అంటే అది కాన్స్టెంట్ పాలినామియల్. ఓకేనా? నెంబర్ ఉంది అంటే మీనింగ్ ఏమి? అది కాన్స్టెంట్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ వన్ లీనియర్ పాలినామియల్. దీని స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా రాయాలి ఏ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏ వాల్యూ ఈ నెంబర్స్ రాస్తాం కదా, దానిలో 0 తప్ప ఏది ఉన్నా సరే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. ఎందుకంటే అక్కడ కానీ 0 వచ్చి కూర్చుంది అనుకోండి, అది 0 పాలినామియల్ అయిపోతుంది. అందువల్ల ఆ ఏ వాల్యూ 0 ఉండకూడదు. ఓకేనా? సరే, ఇంక ఇక్కడికి వద్దాం. లీనియర్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ఏమి? ఏఎక్స్ ప్లస్ బి ఏ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు అంటే ఈ ఎక్స్ వేరియబుల్, ఈ ఎక్స్కి పవర్ ఎంత ఉంది చూడండి, ఎక్స్కి పవర్ ఎంత ఉంది? అదే డిగ్రీ 1 ఉంది. సో ఇలా డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. సో ఆ హైయెస్ట్ డిగ్రీని కనిపించాలంటే ఈ ఏ ప్లేస్లో ఏదో ఒక వాల్యూ ఉండాలి, అప్పుడే ఇది కనిపిస్తుంది. ఇక్కడ మీకు చెప్పా కదా x² కనిపించదని. ఎందుకు కనిపించదు? దాని ముందర 0 ఉంది. దాని ముందర ఏముంది? 0 ఉంది. సో ఇక్కడ x² ముందర ఏముంది? 0 ఉంది. అలా 0 ఉండడం వల్ల అది కనిపించలేదు. సో అలా కనిపించకపోతే దీన్ని ఎలా లీనియర్ పాలినామియల్ అని చెప్తాం? ఇది కనిపిస్తేనే కదా, ఎందుకంటే దాని డిగ్రీనే కదా 1, అది కనిపించాలి కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఇది కానీ కనిపించలేదనుకోండి, ఇలా కనిపించకుండా పోయిందంటే బి మిగులుతుంది. బి అంటే కాన్స్టెంట్ పాలినామియల్, అంటే పేరు మారిపోతాం అందువల్ల. ఓకేనా? సరే, ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. 7x - 4. అంతేకాని దీన్ని పొరపాటుగా 2x² - 4 ఇది లీనియర్ పాలినామియల్ కాదు, 100% కాదు. ఎందుకు? దీని డిగ్రీ ఎంత? 2 ఉంది కాబట్టి ఇది రాయకూడదు, ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. లేదా ఇది రాయొచ్చు 5x ఒక లీనియర్ పాలినామియల్. బి వాల్యూ 0 అవ్వచ్చు. లీనియర్ పాలినామియల్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ x⁴1 ఉండడం వల్ల. అది ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అనొచ్చు. సో అది ఉండాలంటే ఏ మాత్రమే 0 కాకూడదు, బీతో సంబంధం లేదు. ఇది బి 0 అయిపోయింది అనుకో, ఆ బి కనిపించకపోతే ఏమి? బి కనిపించలేదు, ఏమి? x⁴1 హైయెస్ట్ డిగ్రీ ఉంది కదా, సో లీనియర్ పాలినామియల్. ఓకేనా? అయితే స్టాండర్డ్ ఫామ్లో మాత్రం ఇలా రాస్తాం. క్లియర్? అదే మరి నాలుగోది క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. అంటే ax² + bx + c ఏ నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ మాత్రం కామన్, అన్నిటికీ కామన్ ఎక్సెప్ట్ 0 పాలినామియల్ తప్ప. ఓకేనా? ఎందుకంటే అక్కడ కావాల్సింది 0 కాబట్టి. సరే, ఇంకెక్కడ ఉంది క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ అంతా 2 ఉండాలి. సో ఈ 2 ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు ఎగ్జాంపుల్స్ రాస్తాం. సో 5x² - 3x + 7. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. 7x² - 5 ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఎందుకు? x² అనే టర్మ్ కనిపిస్తుంది కదా, కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. 3x² - 4x ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్తో మనకి సంబంధం లేదు. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అంతా 2, సో క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒకవేళ ఇలా ఉంది, జస్ట్ x² టర్మ్ మాత్రమే ఉంది, అయినా సరే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అనే పిలుస్తాం. అందువల్ల మెన్షన్ చేసింది ఏ మాత్రమే, ఏ ఓన్లీ నాట్ ఈక్వల్ టు 0. ఏ నాట్ ఈక్వల్ టు 0. రిమైనింగ్ బీసీ కావాలంటే 0 అయిపోయి మనకు సంబంధం లేదు. 0 అయితే రాస్తాం, 0 అవ్వలేదంటే వాల్యూ రాస్తాం అంతే. కానీ ఏ పేరును అక్కడే తీసేసి చేస్తాం. సో నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ అంటే ax³ + bx² + cx + d. కండిషను ఏ నాట్ ఈక్వల్. ఇది మాత్రం ఓకేనా? ఇది మాత్రం మారు. అంటే చూడండి, ఈ స్టాండర్డ్ ఫామ్లో మీరు బాగా గమనిస్తే ఏర్కి ఎక్స్లు పెరుగుతా వచ్చిండే చూడండి. ఫస్ట్ దానికి ఎక్సే లేదు,
తర్వాత x1 పెరిగింది, తర్వాత 2 పెరిగింది, తర్వాత 3. అదేవిధంగా ఏబి ఫస్ట్ దానికి ఏ1 ఉంది, రెండో దానికి ఏబి 2 ఉన్నాయి, మూడో దానికి ఏబి. ఇవంతా కొంచెం మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది. మనం రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి అంతే, ఇంకేం చేయాల్సింది. మనమేం మ్యాథ్స్ కంఠస్థం చేయాల్సిన పనిలే, జస్ట్ రాసేటప్పుడు వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పేర్లు ఎలా ఉంది, డిఫరెన్స్ ఏముంది అంటే కంపేర్ చేసుకోవాలి. ఒక దాన్ని ఇంకో దాంతో కంపేర్ చేసుకున్నామనుకో మ్యాథ్స్ ఈజీగా వచ్చేస్తుంది. సరే, ఇంకా దీనికి ఒక ఎగ్జాంపుల్ ఫామ్ రాదు. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను రెడ్డింగ్తో రాస్తాను, ఓకేనా. 5x² x³ మైనస్ 3x² ప్లస్ 7x మైనస్ 5. ఇది క్యూబిక్ పాలినామియల్, హైయెస్ట్ డిగ్రీ ఉంది కదా. ఓకే, 7x మైనస్ 5x² మైనస్ 10x³. ఇది కూడా హైయెస్ట్ డిగ్రీ ఉంది 3. ఇదిగోండి చివర్లో ఉంది, ఎక్కడుంటే ఏమి హైయెస్ట్ ఉంది ఆ డిగ్రీ, కాబట్టి క్యూబిక్ పాలినామియల్. ఇలా ఎన్నన్నా రాసుకో. నెక్స్ట్ 6th వన్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది మాత్రం మీకు సిలబస్లో లేదు, కానీ నేను చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తాను. ఇంకేం మీరు సబ్జెక్ట్ తెలుసుకుంటే ఎక్కడ ఒక చోట. ఇక్కడ దాకా డిగ్రీ ఎంత ఉంది, 3 ఉంది. సో 3 తర్వాత వచ్చేది ఏమి, 4. దాన్నే బై క్వాడ్రాటిక్, ఓకేనా. బై క్వాడ్రాటిక్ స్టాండర్డ్ ఫామ్ కూడా రాస్తాను, మీకు జస్ట్ సబ్జెక్ట్ తెలియాలన్న ఉద్దేశంతో రాస్తాను అంతే. dx ప్లస్ ఏ నాట్ ఈక్వల్ టు 0. సో స్టాండర్డ్ ఎగ్జాంపుల్ కావాలంటే ఒకటి రాసుకోండి, 7x⁴ మైనస్ 3x² ప్లస్ 7 అంతే, ఎక్కువ రాయాల. ఇక చూడండి హైయెస్ట్ డిగ్రీ కనిపించేటట్టు ఉందా, కాబట్టి ఇది బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది మీకు ఇంట్రడక్షన్, జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ ఇంట్రడక్షన్ వీడియో మొత్తం 1 టైంకి 2 టైమ్స్, అంటే 1కి 2 సార్లు చూడండి. ఇంకా కన్ఫ్యూజ్గా అంటే 3వసారి కూడా చూడండి. ఈ ఇంట్రడక్షన్ మీకు ఎంత బాగా వస్తుంది, ఈ చాప్టర్ అంత బాగా వస్తుంది. నేను మ్యాక్సిమం నా వంతున జాగ్రత్తగా మీకు అర్థమయ్యేటట్టుగా స్లోగానే చేస్తాను, ఓకేనా. అంటే స్లోగానే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మీరేం రాస్తారు, టైప్స్ ఆఫ్ పాలినామియల్ అని ఈ 2 పెట్టి నీట్గా రాసుకోండి, ఓకేనా. ప్రతిదీ జాగ్రత్త. సో ఎందుకంటే మంచిది, నేను లైన్ చేస్తాను. సో ఇది 0 పాలినామియల్, ఇది కాన్స్టెంట్, లీనియర్ పాలినామియల్ ఎగ్జాంపుల్, క్వాడ్రాటిక్ ఎగ్జాంపుల్స్, క్యూబిక్, ఓకేనా. ఓకే, నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మన 9th క్లాస్లోనే అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు ఎక్సర్సైజులో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీద కూడా వీడియోస్ చేస్తాం. అయితే అవంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ వీడియోస్, అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. అంటే మీకు ఫ్యూచర్లో 10th క్లాస్ వీడియోస్ కూడా మన ఛానల్లో దొరుకుతాయి. దాంతోపాటు మీకు ఒక విషయం చెప్పాలి, అదేమంటే ఈ ఇయర్లో 6th 7th 8th మ్యాథ్స్ మారింది. సో కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, వాటి మీద వీడియోస్ చేస్తాం. ఇవి మీకు యూస్ చేయకపోవచ్చు, అంటే మీకు యూస్ కాకపోవచ్చు, బట్ మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళకు యూస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఛానల్లో 6th నుండి 10th దాకా మ్యాథ్స్ వీడియోస్ దొరుకుతాయి, ఓకేనా. సరే, ఇంకా దాంతోపాటు ఇంట్రడక్షన్ చెప్పాను కదా, ఈ ఇంట్రడక్షన్ మీకు నచ్చుంటే, అంటే అర్థమై ఉంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.